హలో ఆల్. ఇవాళ వీడియోలో ఏఐ టూల్స్ యూస్ చేసుకొని సింగిల్ క్యారెక్టర్ వీడియోస్ ఎలా జనరేట్ చేయొచ్చు, అది ఫ్రీగా ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. సో ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో మనకి సింగిల్ క్యారెక్టర్ వీడియోస్ జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ వీడియోకి తగ్గ స్క్రిప్ట్ ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో వీడియో, ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నామో అన్నది ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. మీ దగ్గర స్క్రిప్ట్ కానీ లేకపోతే ఏం పర్వాలేదు, మనం చాట్ జీపీటీ యూస్ చేసి స్క్రిప్ట్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ లో మానిటైజేషన్ పాలసీస్ లో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ జూలై 15th నుంచి ఏఐ వీడియోస్ లో మీదంటూ ఒక స్పెసిఫిక్ మార్క్ ఉంటే తప్ప యూట్యూబ్ వీడియోస్ మానిటైజ్ అవ్వవు. అంటే మీ వాయిస్ ఓవర్, మీరు కనిపిస్తూ మాట్లాడడము, ఏఐ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఐడియాస్ తో మీ థాట్ ప్రాసెస్ ని కూడా ఇంక్లూడ్ చేసి మనం వీడియోస్ అన్నది జనరేట్ చేయాలి. సో ఇప్పుడు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర స్క్రిప్ట్ లేకపోతే జస్ట్ గో టు ChatGPT and generate your script. సో మనము నేనైతే చాట్ జీపీటీకి వచ్చాను. చాట్ జీపీటీలో లాగిన్ అయ్యి అయినా మీరు స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు చాట్ జీపీటీలో లాగిన్ కాకుండా కూడా స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇమేజెస్ లాంటివి ఏమైనా జనరేట్ చేయాలంటే కంపల్సరీగా చాట్ జీపీటీలో లాగిన్ అయి ఉండాలి. లాగిన్ కాకుండా చాట్ జీపీటీలో మీరు ఏదైనా టెక్స్ట్ స్క్రిప్ట్స్ కానీ జనరేట్ చేస్తే ఆ హిస్టరీ అన్నది మీకు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు దొరకదు అనమాట, అది ఎరేజ్ అయిపోతుంది. అదే మీరు లాగిన్ అయ్యి మీ మీ నేమ్ తోటి, మీ ఈమెయిల్ తోటి లాగిన్ అయ్యి కానీ క్రియేట్ చేసుకున్నారంటే మీకు అది హిస్టరీ అన్నది తర్వాత యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రస్తుతానికి నేనైతే జస్ట్ ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకోవడానికే కాబట్టి లాగిన్ కాకుండా చేసుకుంటున్నాను. మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే సోషల్ లాగిన్స్ అవ్వచ్చు. మీ జీమెయిల్ ఐడితో డైరెక్ట్ గా సైన్ ఇన్ కొట్టేయచ్చు. సో ఇక్కడైతే నేను లాగిన్ కాకుండానే డైరెక్ట్ గా చాట్ జీపీటీ అని ఓపెన్ చేసి ఇక్కడ మీకు సర్చ్ బార్ ఉంటుంది. సో సర్చ్ బార్ లో ఐ వాంట్ టు జనరేట్ ఏ స్మాల్ మోటివేషనల్ స్టోరీ ఆఫ్ ఎన్ విలేజ్ బాయ్ విత్ ఇన్ 100 words. సో ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి విత్ ఇన్ 100 words అని. సో ఆ లిమిట్ లోపలే మీకు ఒక స్టోరీ అన్నది అది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ స్టోరీని బేస్ చేసుకొని మీరు ఫర్దర్ గా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా మీరు దాన్ని రీమోడిఫై చేసుకొని మీరు ఒక స్టోరీ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ నుంచి స్టోరీ అయితే రెడీ అయింది. బట్ దీన్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి? ఈ వీడియోలో ఒకటి, వీడియోస్ కి మనకి ఇమేజెస్ కావాల్సి ఉంటది, ఆర్ పర్టికులర్ క్యారెక్టర్స్ కావాల్సి ఉంటది. సో అలా ఇమేజ్ జనరేషన్ కావాలి అనుకుంటే నేను యూజ్ చేస్తున్నట్టు picumelen.com. picumelen.com ఎందుకు తీసుకున్నాను అంటే ఇదొక ఫ్రీ ఇమేజ్ జనరేషన్ టూల్. మీరు ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, బట్ దానికి కొన్ని పాలసీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో నేను picumelen.com అని టైప్ చేయగానే ఫస్ట్ మీకు వచ్చే స్క్రీన్ ఇది. దీని నుంచి జనరేట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే మనకి లాగిన్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఈ లాగిన్ స్క్రీన్ లో మీరు సోషల్ లాగిన్ అన్నా అవ్వచ్చు జీమెయిల్ తోటి, ఆర్ మీరు ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి అయినా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నాట్ రిజిస్టర్డ్ ఎట్ అని ఉంది కదా, సో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ ఎలా అవుతారు? మీ ఈమెయిల్ కన్నా లేకుంటే గూగుల్ మెయిల్ కన్నా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను గూగుల్ మెయిల్ యూస్ చేస్తున్నాను. సో నా గూగుల్ మెయిల్లో ఇలా సోషల్ లాగిన్ పర్మిషన్స్ అడుగుతుంది. సో వన్స్ సోషల్ లాగిన్స్ మనం క్రియేట్ చేసామంటే పర్మిషన్స్ తీసుకొని స్క్రీన్ అన్నది ఇలా కనిపిస్తుంది అనమాట. రైట్.
సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్ ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ ఫార్మాట్స్ అన్నమాట ఇవి. ఇందులో ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలంటే ఇది ఒక ఏఐ టూల్ కాబట్టి మనం ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆ స్టోరీకి తగ్గట్టు ప్రాంప్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి స్టోరీ ఏంటి, స్మాల్ బాయ్ ఇన్ ఏ విలేజ్, తన్ని మోటివేట్ చేసేలాగా ఒక స్టోరీ అన్నది నేను క్రియేట్ చేసుకున్నాను. సో అలాంటప్పుడు గో ఫర్ క్రియేట్. ఇక్కడ మనకి డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంటుంది. అక్కడ మనం ఎలాంటి ఇమేజ్ కావాలి అన్నది ఒక ప్రాంప్ట్ అన్నది జనరేట్ ఇస్తే మనకి దానికి తగ్గట్టు ఇమేజెస్ అన్నవి జనరేట్ అవుతాయి. సో నేను ఐ వాంట్ టు క్రియేట్ an young boy with village background. He is about 18 years old. అండ్ మనకు కావాలంటే క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ కూడా రాయొచ్చు. హీ ఈస్ వెరీ ఫేర్ విత్ బ్రౌన్ కలర్ షర్ట్. ఇలా హెయిర్ ఎలా ఉండాలి, షర్ట్ ఎలా ఉండాలి, ఐ మీన్ దానికి తగ్గట్టు షార్ట్స్ యూస్ చేసుకొని ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, లేకపోతే వెస్టర్న్ అటైర్ తోటి ఉండాలా, అది ఏ అటైర్స్ అన్నది కూడా స్పెసిఫై చేస్తే దానికి తగ్గట్టు ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో వన్స్ మనం ఇక్కడ మన ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సైట్కి వస్తే ఇక్కడ మనకి పిక్యుమెలన్ సిరీస్ మోడల్స్ అని ఉంటుంది. అంటే టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏ టైప్ లో కావాలి మనకి ఇమేజెస్ అన్నది ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. రియలిస్టిక్ ఇమేజెస్ కావాలా, అనిమీ ఇమేజెస్ కావాలా, ఆర్ట్ ఇమేజెస్ కావాలా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ద ఇమేజెస్ మనకు ఉంటాయి. జనరల్ గా పిక్యుమెలన్ ఆర్ట్ 4 అన్నది లేటెస్ట్ వర్షన్. మనకి ఏమి స్పెసిఫికేషన్స్ లేకపోతే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ మీకు స్పెసిఫిక్ గా ఇలానే కావాలి అనుకుంటే మాత్రం గో ఫర్ రియలిస్టిక్ ఇమేజెస్ కానీ యానిమే ఇమేజెస్ కానీ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఆ ఇమేజెస్ యొక్క డిఫరెన్సియేషన్ మనకి తెలుస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ పిక్యుమెలన్ ఆర్ట్ 4 కే వెళ్తున్నాను. తర్వాత ఇది వచ్చి మనకి రిజల్యూషన్ ఏ రేషియోలో మనకి కావాలి అన్నది. యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు కానీ చేసేటప్పుడు జనరల్ గా 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటాం. వీడియోస్ లాంగ్ ఫార్మాట్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటే 16:9 తీసుకుంటాం. జనరల్ గా పొజిషన్ ఫేస్బుక్ పోస్ట్లు లాంటివి చూడాలనుకుంటే 1:1 చూస్తాం. సో నేను ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాగ్రామ్ షార్ట్ గా చూడాలనుకుంటున్నాను. సో ఐ గో విత్ 9:16 రేషియో. ఇక్కడ చూస్తే ఇంటూ 1 అని ఉంది. అంటే ప్రతి ప్రాంప్ట్ కి మీకు ఎన్ని ఇమేజెస్ అట్ ఏ టైం జనరేట్ చేయాలి అన్నది ఆప్షన్ ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేసామంటే కింద చూసామంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇమేజెస్ పర్ బ్యాచ్ 1, 2, 3, 4 ఈ 2 మాక్సిమం ఇమేజెస్ మనకి ఇప్పుడు 2 అన్నది ఫ్రీ సెషన్ లో మనకి 2 ఇమేజెస్ పర్ బ్యాచ్ జనరేట్ చేయని అవుతుంది. ఇఫ్ యూ గో ఫర్ పెయిడ్ వర్షన్స్ దెన్ 3 and 4 కానీ జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాక్సిమం 2 ఫర్ ద ఫ్రీ వర్షన్ కాబట్టి 2 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది జనరేట్ బటన్ అన్నమాట. దీన్ని క్లిక్ చేసామంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టు ఇమేజెస్ అన్నది ఇక్కడ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇమేజెస్ జనరేట్ అయిపోయింది. బ్రౌన్ కలర్ షర్ట్ అని స్పెసిఫై చేసాం. ఫేర్ గా ఉండాలి అన్నాం కాబట్టి వైట్ గా వచ్చింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నాం కాబట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో విలేజెస్ హౌసెస్ చూపిస్తూ కొండలు
చెట్లు ఇవంతా చూపిస్తూ మనకి ఇమేజెస్ అనేది స్పెసిఫై అయింది. సో ఇందులో నీకు నచ్చితే ఈ ఇమేజెస్ ఇక్కడ డౌన్లోడ్, డెలీట్, డౌన్లోడ్, ఇక్కడ రీమిక్స్, అప్ స్కేల్ అంటే ఇంకా ఆ ప్రాంప్ట్ లో ఇంకేమన్నా చేయాలా, లేకుంటే ఇదే ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలా అన్నది మనం ఇక్కడ చూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఇమేజ్ మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా డౌన్లోడ్ బటన్ కొట్టేసేయండి. సో అది మీ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ ప్లస్ ఇమేజ్ రెడీ. నా ఆ ఇమేజ్ కి తగ్గట్టు మనం ఒక ఏఐ క్యారెక్టర్ ని డిఫైన్ చేసి ఈ స్క్రిప్ట్ ని ఆడియోగా జనరేట్ చేసుకొని మనం అటాచ్ చేస్తాం అనమాట. సో అది ఏఐ ఫ్రీ టూల్స్ యూస్ చేసుకుని చేస్తాం. సో వన్స్ పిక్చర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి యానిమ్ యానిమేషన్స్ అనేవి యానిమేషన్ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయడము. సో దానికి నేను యూస్ చేసే టూల్ వచ్చి హేజన్ అన్నమాట. హేజన్ ఎందుకు అంటే దీంట్లో ఇప్పుడున్న హేజన్ యాప్ అన్నది ఎవ్రీ మంత్ పర్ మెయిల్ ఐడి మీకు 3 వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మీకు కావాలి అంటే ఇంకొక మెయిల్ ఐడి యూస్ చేసుకుని ఇంకొక 3 జనరేట్ చేసుకోవచ్చు. అలా యూస్ చేసుకోవచ్చు. హేజన్ అన్నది క్వాలిటీ ఆఫ్ ద రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, దానికి ఉన్న ఫీచర్స్ కానివ్వండి, చాలా బాగుంటది. ఏఐ టూల్ హేజన్ అనేది. సో మనం ఇప్పుడు ఈ టూల్ యూస్ చేసుకొని మనం క్యారెక్టర్స్ ని డిఫైన్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అన్నది జనరేట్ చేయబోతుంది. సో ఇక్కడ హేజన్ యాప్ కానీ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ స్క్రీన్ అడుగుతుంది నీకు. ఇంతకు ముందు లాగిన్ చేసుంటే ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్స్ తో లాగిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే సైన్ అప్ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో నా మెయిల్ ఐడి నేను ఇక్కడ ఇస్తున్నాను. సో వన్స్ మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ కోడ్ అని పెట్టండి. మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ కానీ ఇక్కడ ఇచ్చారు అంటే మీరు సోషల్ లాగిన్ అయిపోవచ్చు. సి సో ఈ కోడ్ వస్తుంది. ఈ కోడ్ కాపీ చేసి హేజన్ యాప్ లో మనం స్పెసిఫై చేసుకున్నాము అంటే, వెరిఫై కొట్టాము అంటే విల్ క్రియేట్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్స్. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలి. సో టర్మ్స్ అండ్ సర్వీసెస్, క్రియేట్ అకౌంట్ అని కొడితే కొత్త అకౌంట్ అన్నది క్రియేట్ అవుతుంది. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు వచ్చే స్క్రీన్ ఇది. సో ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అడుగుతుంది, ఫ్రీ వర్షన్ కావాలా, పెయిడ్ వర్షన్ కావాలా అని. సో ఫస్ట్ గో ఫర్ ఫ్రీ వర్షన్, ట్రై దట్. మీకు నచ్చితే అప్పుడు పెయిడ్ వర్షన్స్ కి వెళ్ళండి. సింపుల్ సింపుల్ వీడియోస్ కంతా మనం పెయిడ్ వర్షన్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏ పర్పస్ కోసం మీరు ఈ హేజర్ ని యూజ్ చేస్తున్నారు అన్నది అడుగుతుంది. సో నేను ఇక్కడ పర్సనల్ కోసమే అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇస్తున్నాను. ఇక్కడ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ హేజన్ అని అడుగుతుంది. సో నేను కంటెంట్ క్రియేటర్ గా వెళ్తున్నాను. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అని అడుగుతుంది. నేనేమో ఇంటరాక్టివ్ అవతార్స్ అని పెడుతున్నాను. సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అలా క్రియేట్ అయిన తర్వాత, సబ్మిట్ అయిన తర్వాత మీకు వచ్చే స్క్రీన్ ఇదన్నమాట. సో ఇక్కడ మీరు అవతార్స్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఫోటో ఇచ్చి అవతార్ జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ మీ రియల్ ఫేస్ ని వీడియో రూపంలో రికార్డ్ చేసి అవతార్స్ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రై అవతార్ 4 అన్నది కొత్త ఫ్యూచర్ ఇక్కడ హేజన్ యాప్ లో యాడ్ అయ్యింది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఒక్క రియల్ క్యారెక్టర్ ఆఫ్ అవతార్ ని క్రియేట్ చేయొచ్చు. అది ఏం చేస్తుంది అంటే, మీరు ఎగ్జాక్ట్ గా ఏ క్యారెక్టర్ అయితే డిఫైన్ చేయాలి, ఐ మీన్ అవతార్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ ని
ఎదురుగా కూర్చోపెట్టి అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. మీరు చదివేటప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉంటది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది, సో ఇవంతా అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అప్పుడు అది రియలిస్టిక్ అవతార్ ని జనరేట్ చేస్తుంది. సో అందుకోసమని ఈ ఫ్యూచర్. తర్వాత దీంట్లో ఇంకా చాలా ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. ఒక క్విక్ అవతార్ వీడియో తీయాలంటే, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేయాలంటే, ఇది ఫోటో నుంచి వీడియో అవతార్ కి జనరేట్ చేసుకోవాలనుకున్నా, సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడైతే ఫోటో నుంచి ఒక అవతార్ ని క్రియేట్ చేసి దాన్ని మనం ఆడియోని యాడ్ చేసి వీడియోగా జనరేట్ చేస్తాం. దానికోసం మనం క్రియేట్ వీడియోకి వెళ్తాం. క్రియేట్ వీడియోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పోర్ట్రేటా ల్యాండ్స్కేప్ అన్నది ఆప్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాం, లాంగ్ ఫార్మాట్ ఆఫ్ వీడియోసా, షార్ట్ ఫార్మాట్ ఆఫ్ వీడియోసా అన్నది చూడాలన్నమాట. ఇక్కడ షార్ట్ ఫార్మాట్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గో ఫర్ క్రియేట్ పోర్ట్రేట్ వీడియో. సో వన్స్ అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తుంది. వీడియో క్రియేట్ చేయడానికి ఎడిటర్స్ అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ మనం జనరేట్ చేసిన స్క్రిప్ట్, ఇక్కడ ఆడియోని ఇక్కడ పెట్టుకోవచ్చు. అది ఎక్కడుంది మనకి, జస్ట్ ఒక చాట్ జీపీటీలో మనం జనరేట్ చేసిన ఆడియో నేను ఇక్కడ ఇస్తాను. సో అది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇక్కడ చేస్తాను. దెన్ అవతార్ క్రియేషన్ అనేది ఇందాక మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా, అది డౌన్లోడ్ కూడా చేసాం. ఇవి ప్రీ డిఫైన్డ్ అవతార్స్ ఇక్కడ స్పెసిఫై అయ్యి ఉంటది. అలా కాకుండా నేను నా అవతార్ ని స్పెసిఫై చేయాలనుకుంటే సెలెక్ట్ దిస్, డెలీట్ అన్న ఆప్షన్ కొడితే అది డెలీట్ అయిపోతుంది. నౌ గో టు అవతార్స్, క్రియేట్ అవతార్. ఇక్కడ స్టార్ట్ విత్ వీడియో, స్టార్ట్ విత్ ఫోటో అని ఉంటది. సో మీ రియలిస్టిక్ అవతార్ ని మీరు స్పెసిఫై చేసుకోవాలనుకుంటే స్టార్ట్ విత్ వీడియో అని చేయండి. ఆల్రెడీ మీకు ఫోటో ఉండే ఆ ఫోటోతో, అంటే మీరు కాకుండా వేరే వాళ్ళ అవతార్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఫొటోస్ మీ దగ్గర ఉంటే గో విత్ స్టార్ట్ విత్ ఫోటో. ఇక్కడ అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది. సో వన్స్ అప్లోడ్ ఫోటో దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫోటో, మీరు ఇందాక డౌన్లోడ్ చేసిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ ఫోటోని అవతార్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నా అది గుడ్ ఫోటోసా బ్యాడ్ ఫోటోసా అని అడుగుతుంది. అదే స్పెసిఫై చేసు అంటే మనం అప్లోడ్ చేస్తున్న ఫోటో క్లారిటీ అన్నది క్లియర్ గా ఉండాలి. అందుకే గుడ్ ఫోటోస్ బ్యాడ్ ఫోటోస్ అనేది టిక్ మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఆ ఫోటోని అది అనలైజ్ చేస్తుంది ఫస్ట్. ఆ ఫోటో క్లారిటీ బాగుంటే అది టిక్ మార్క్ ఇచ్చేస్తుంది. గో ఫర్ కంటిన్యూ. ఇక్కడ క్యారెక్టర్ కి మనం ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. సో నేనేమనుకుంటున్నాను, విలేజ్ బాయ్ అని నేమ్ ఇస్తాను. సో తను ఎలాంటి అతను, యంగ్ అడల్ట్, లిమిట్, అంటే ఏ ఏజ్ లో ఉంటున్నాడు అన్న దాన్ని బట్టి మనకి వాయిసెస్ అనేది జనరేట్ అవుతాయి. సో యంగ్ అడల్ట్. ఇక్కడ జెండర్ మ్యానా ఉమెనా అన్స్పెసిఫైడ్ అని, మ్యాన్. సో అథెంటిసిటీ అనేది ఇక్కడ పర్టికులర్ గా మనము ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఇచ్చామన్నమాట, ఎలా ఫేర్ గా ఉండాలి అని. కాబట్టి ఇక్కడ ఆ ఫోటో చూడంగానే ఈ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంది బై డిఫాల్ట్ గా. సో మీరు ఈ ఆప్షన్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నాకు ఎలా ఉండాలో తెలియలేదు, ఉన్న ఫోటో ఉన్నట్టు యూస్ చేసుకోవాలనుకుంటే గో ఫర్ అన్స్పెసిఫైడ్. దెన్ కమ్ డా, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి అవతార్ అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ అవతార్ కి మనం వాయిస్ అన్నది యాడ్ చేయాలి. ఇవి ఆటో జనరేటెడ్ వాయిస్, ఏఐ వాయిసెస్ కావాలి అంటే యాడ్ ఏ వాయిస్ కి వెళ్ళొచ్చు. ఆర్ మీ వాయిస్ మీకు స్పెసిఫిక్ గా ఎలా రికార్డ్ చేసింది అలా రావాలి అనుకుంటే చూసే వాయిస్ ఫర్ మీ అని చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికైతే ఏఐ వాయిస్ ఇస్తున్నాను. సో ఇందులో ఇవి స్పెసిఫై చేస్తుంది అనమాట వాయిసెస్, ప్రీ డిఫైన్డ్ వాయిసెస్ ఇవి. మీరు వినాలనుకుంటే ప్లే బటన్ నొక్కితే అది వినొచ్చు. సి శాంపుల్ కుక్కర్ చూపిస్తాం. సో ఇలా మీకు ఏ వాయిస్
ఇలాంటివన్నీ ట్రై చేసి మీరు ఒక యాప్ట్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇచ్చింది మీకు నచ్చలేదు అనుకుంటే గో ఫర్ రీఫ్రెష్, మళ్ళీ కొత్త 3 వాయిసెస్ ఇస్తది. అది నచ్చలేదు అనుకుంటే మళ్ళీ గో ఫర్ రీఫ్రెష్, మళ్ళీ కొత్త 3 వాయిసెస్ ఇస్తది. అలా వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ క్లోనింగ్ కూడా చేస్తది. అంటే మన వాయిస్ ని రికార్డ్ చేసి మన వాయిస్ లాగానే క్లోన్ అయ్యేటట్టు వాయిస్ క్లోనింగ్ చేస్తది. వాయిస్ డిజైన్ లో కూడా కొన్ని ప్రీ డిఫైన్డ్ వాయిసెస్ ఉంటాయి. అవి మనం ఇక్కడ ప్లే బటన్ నొక్కి చెక్ చేసుకొని ఏ వాయిస్ అయితే యాప్ట్ గా ఉంటుందో ఆ వాయిస్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ వాయిస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ వాయిస్ అన్న బటన్ నొక్కండి. సో ఇప్పుడు మీరు జనరేట్ చేసిన ఇమేజ్ కి ఆ అవతార్ కి ఈ వాయిస్ అన్నది యాడ్ అయ్యి వీడియో అన్నది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది వాయిస్ యాడింగ్ సెషన్. సో వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అవతార్స్కి వెళ్తే మనం క్రియేట్ చేసిన అవతార్ ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. కింద ఇవంతా ప్రీ డిఫైన్డ్ అవతార్స్ అన్నమాట. సో ఈ అవతార్స్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో క్రియేట్ చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇమేజ్ లేదు, లేకుంటే క్రియేట్ చేయాలనిపించలేదు, సో అలాంటప్పుడు ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ అవతార్స్ అన్నవి కొన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అనుకుంటే ప్రొఫెషనల్ లుక్స్ తో ఉన్న అవతార్స్ ఎలా ఉన్నాయి అన్నది మీకు డిస్ప్లే అవుతుంది. ఏఐ జనరేటెడ్ అవతార్స్ కి వెళ్ళాలి అనుకుంటే ఇవంతా ఏఐ జనరేటెడ్ అవతార్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇమేజ్ ఇచ్చి అవతార్ గా జనరేట్ చేస్తాం కదా, అట్లా వాళ్ళు ఆ ఇమేజెస్ ఇచ్చి అవతార్ గా జనరేట్ చేస్తారు అన్నమాట. ఇందులో మోషన్ అవతార్స్ ఉంటాయి, ఫోటో అవతార్స్ ఉంటాయి. మోషన్స్ అంటే చిన్న చిన్న హ్యాండ్ మూమెంట్స్, ఐ షేక్స్ ఇలా పెట్టుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీకు కావాల్సింది గో టు అవతార్స్, మనం జనరేట్ చేసిన అవతార్, అందులో ఒక్క లుక్ మాత్రమే క్రియేట్ చేసాం, అది సెలెక్ట్ చేసి మోషన్ కావాలంటే ఆప్షనల్ ఇది. సో మీరు కావాలంటే అంటే ఫ్రీ వర్షన్ లో రాదు, పెయిడ్ వర్షన్ లో మోషన్స్ వస్తుంది. సేవ్ అండ్ క్లోజ్ పెట్టు. సో వన్స్ ఇది అయిన తర్వాత ఇక్కడున్న టెక్స్ట్ కి ఈ ఇమేజ్ కి వాయిస్ సింక్ అన్నది మనకు అవుతుంది. సో వన్స్ ఈ ఇమేజెస్ ఇది మనం టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. ఈ టెక్స్ట్ కాపీ చేయకుండా డైరెక్ట్ గా ఆడియో ఫైల్ కూడా అప్లోడ్ చేయొచ్చు మనం. సో అది ఎలా అన్నది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత గో ఫర్ జనరేట్ బటన్. సో ఇది 15 సెకండ్స్ లిమిట్ ఇస్తుంది టెక్స్ట్ కి. షార్ట్ అండ్ యువర్ స్క్రిప్ట్ అంటుంది. సో మనం 15 సెకండ్సే అవతారు ఉండేటట్టు మన స్క్రిప్ట్ పెట్టుకోవాలి. సో నేను జస్ట్ చిన్నది టెక్స్ట్ ని డిలీట్ చేస్తున్నాను. ఇది శాంపుల్ అవతార్స్ కాబట్టి ఇలా డిలీట్ చేసుకోవచ్చు. మీ ఆడియో ఫైల్ క్లిక్ చేస్తే ఆడియో ఫైల్లో ఉండే వాయిస్ ఇది వచ్చేస్తుంది. జస్ట్ ఈ టెక్స్ట్ ఇచ్చేసి నేను జనరేట్ అని చేస్తున్నాను. సో ఇది వీడియోకి ఒక పేరు ఇవ్వాలి. అండ్ అది ఎక్కడ స్టోర్ అవ్వాలన్నది ఇది యాడ్ టు ఫోల్డర్స్ ఉంటుంది. రిజల్యూషన్ ఎంత అని ఉంటుంది. పెయిడ్ వర్షన్స్ లో అయితే మనం హై రిజల్యూషన్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ వర్షన్ లో 720 పిక్సెల్స్ మాత్రమే వస్తుంది. సో ఇది MP4 ఫార్మాట్ లో ఉంటది. అలా కాకుండా వెబ్ ఫార్మాట్ లో కూడా మనం ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే MP4 ఫార్మాట్ తీసుకుంటున్నాను. ఫ్రీ వర్షన్ కాబట్టి ఇక్కడ వాటర్ మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది. పెయిడ్ వర్షన్ లో దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్ లేకుండా డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో దీన్ని సబ్మిట్ కొడతాం. సో వన్స్ మనం వీడియో సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫీడ్బ్యాక్ విండో. సో మనకి వీడియో అన్నది రెడీ అయిపోతుంది, మన స్క్రీన్ లో కనిపిస్తుంది అన్నమాట జనరేట్ అయిన వీడియో. చూద్దాం.
ఇది సెట్టింగ్స్ పేజ్కి వెళ్ళింది. సో బ్యాక్. సో ఇక్కడ మన వీడియో అన్నది రెడీ అవుతుంది. ఇది 19% రెడీ అయింది. సో ఈ ఆడియో మిక్స్ అయ్యి, టెక్స్ట్ మిక్స్ అయ్యి, యానిమేషన్స్, అవతార్స్ కి యానిమేషన్స్ వచ్చి వీడియో జనరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మనకి. మాక్సిమం తక్కువ 15 సెకండ్స్ లోపే మనం పెట్టాం కాబట్టి చాలా తొందరగానే అది కంప్లీట్ అయిపోతుంది. కొందరికి ఐ మీన్ ఎక్కువ స్పేసెస్ యూస్ చేస్తున్నది ఉంది. అంటే సిస్టమ్స్ అన్నవి కొంచెం తక్కువగా స్పేస్లు ఉన్నప్పటికీ, లేకుంటే ఎక్కువ సాఫ్ట్వేర్స్ లోడ్ చేసేసి ఇంటర్నెట్ స్లోగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో అది లేకుండా అలాంటప్పుడు ఎక్కడైనా మధ్యలో స్ట్రక్ అయిపోయిందంటే రిఫ్రెష్ కొట్టండి, అది అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది. సో జనరల్ గా అయితే ఈ వీడియో రెడీ అవ్వడానికి ఒక జస్ట్ 1 మినిట్ టు 1.5 మినిట్ టు టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. అది లేదు అనుకుంటే మీరు దాన్ని రిఫ్రెష్ చేయండి, కొంచెం తొందరగా అవుతుంది అంతే, ఇంకేం లేదు. సో ఇది 100% రెడీ అయితే మనకి వీడియో రెడీ అయిపోయినట్టు, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూస్ చేసిన టూల్స్ వచ్చి పేజన్ ఫర్ అవతార్ క్రియేషన్స్ అండ్ వీడియో క్రియేషన్స్, Picumulum ఫర్ ఇమేజ్ జనరేషన్ టూల్, అండ్ చాట్ జీపీటీ ఫర్ స్టోరీ టెలింగ్. ఈ 3 AI టూల్స్ యూస్ చేసుకొని మనం ఫ్రీగా ఒక వీడియోని జనరేట్ చేస్తున్నాం, అవతార్ వీడియోని. జనరేట్ అయిపోయింది మనకి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ప్లేస్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, కొత్తగా ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది, దాన్ని రీనేమ్ చేయడం, ఆ వీడియో ఐపీ అడ్రస్ గెట్ చేయడం. సో ఇలా ఉంటుంది. మనం డౌన్లోడ్ కావాలనుకుంటే గో ఫర్ డౌన్లోడ్ ఆప్షన్. సో అది మనకి సిస్టమ్ లో డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం టెక్స్ట్ తక్కువగా ఇచ్చాం కాబట్టి అది 12 సెకండ్స్ వీడియోగా క్రియేట్ అయింది అనమాట. సో అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు మనం. సి టెక్స్ట్ ఇచ్చాం కదా, సో ఆ టెక్స్ట్ మనకి ఇక్కడ. సో ఇప్పుడు టెక్స్ట్ కాకుండా మనం ఆడియో ఫైల్ ని ఎలా యాడ్ చేయాలి అన్నది చూద్దాం. సేమ్ వీడియోకి, సో గో బ్యాక్. నేను సేమ్ వీడియోని ఎడిట్ చేస్తున్నాను, కానీ అక్కడ ఆడియో డిలీట్ చేసి ఎడిట్ యాజ్ న్యూ, అని మీకు కావాలంటే క్రియేట్ వీడియో అని కొత్త వీడియో కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ టెక్స్ట్ అంతా డిలీట్ చేసేసి ఇక్కడ ఒక ఆల్రెడీ నాకు ఒక ఆడియో ఫైల్ రికార్డ్ చేసి పెట్టుంటాను. ఆడియో ఫైల్ ఇక్కడ యాడ్ చేసుకొని ఎలా వీడియో జనరేట్ చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ నేను అప్లోడ్ ఆడియో అని ప్లేస్ చేస్తాను. గో ఫర్ అప్లోడ్ ఆడియో. ఇక్కడ అప్లోడ్ ఏ ఫైల్ అని ఉంటుంది. ఇది MP3 కానీ వేవ్ ఫార్మాట్స్ కానీ సేవ్ చేసుకుంటది. నేను ఇంతకు ముందు రికార్డ్ చేసి పెట్టిన ఆడియో ఒకటి తీసుకుంటాను శాంపుల్ కి. మీరు కొత్తగా ఆడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే audio-recorder.online అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, అది ఫ్రీ టూల్. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆడియోని రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి MP3 ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ మనకు ఉంటాయి. అది కూడా ఫ్రీ టూలే, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఒకటి ఆడియో ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఆడియో ఫైల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాయిస్ మిర్రరింగ్ ఆప్షన్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తేనే ఈ వాయిస్ మిర్రరింగ్, ఆ ఆడియో ఫైల్ లో ఉన్న వాయిస్ ఇక్కడ మనం ఈ అవతార్ కి స్పెసిఫై చేసిన వాయిస్ తోటి మిర్రర్ అయ్యి
అవతార్ కి స్పెసిఫై చేసిన వాయిస్ లో మనకి ఆడియో అన్నది జనరేట్ అవుతుంది. యాడ్ ఆడియో కొడతాం. వాయిస్ మిర్రరింగ్ అనేది కంపల్సరీ ఆన్ చేయాలి అక్కడ. సో ఇక్కడ యాడ్ ఆడియో కొట్టాము, మిర్రరింగ్ అయిపోయింది. వన్స్ ఇక్కడ మిర్రరింగ్ అయిపోతుంది, ఇక్కడ జనరేట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో మిర్రరింగ్ కాకుండా మీకు జనరేట్ ఆప్షన్ యాక్టివేట్ కాదు. సో మిర్రరింగ్ అయిపోయింది, నేను జనరేట్ అని కొడుతున్నాను. సో జనరేట్ అని కొట్టిన తర్వాత ఇది కూడా కొత్త వీడియో లాగా మనం సేవ్ చేయాలి. దానికి ఒక నేమ్, ఆ పిక్సెల్ పవర్స్ ఏ ఫార్మాట్ లో కావాలి అన్నది సేవ్ చేసి జనరేట్ అని కొడతాం. సబ్మిట్. సో ఇంతకు ముందు లాగానే ఆ వీడియో అన్నది జనరేట్ అయ్యి సబ్మిట్ అయిపోయి మనకి రెడీ అయిపోతుంది. సేమ్ ఇంతకు ముందు లాగానే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాడ్ యాజ్ న్యూ కొట్టుకోవచ్చు. సో ఎలా కావాలంటే దాన్ని రీనేమ్ చేసుకోవడం, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక వీడియో జనరేట్ చేసి దాన్ని ఎడిట్ యాజ్ న్యూ కొట్టి మళ్ళీ ఇంకొక వీడియోని ఆడియో యాడ్ చేసి రికార్డ్ చేస్తుంది. ఇలా మంత్ కి 3 వీడియోస్ మీరు చేసుకోవచ్చు హేజన్ యాప్ యూస్ చేసి. అదే రియలిస్టిక్ అవతార్ కి మీరు వెళ్ళారంటే 1 వీడియో మాత్రమే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పెయిడ్ వర్షన్స్ లో మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టూల్ మీకు నచ్చి, దాని ఫ్యూచర్స్ మీకు నచ్చి, ఏఐ కంటెంట్ తోటి మీరు వీడియోస్ జనరేట్ చేయాలి అనుకుంటే కానీ హేజన్ యాప్ పెయిడ్ వర్షన్స్ కి వెళ్ళండి. జనరల్ మీరు నేర్చుకోవడానికి వాటికి అయితే ఇది ఫ్రీ వర్షన్స్ లో యూస్ చేసుకొని వన్స్ మీరు ఫుల్ ఫ్లెష్డ్ గా మొత్తం నేర్చుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్స్ ని ట్రై చేయండి. కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకుంటూ మీరు కొత్త కంటెంట్ ని క్రియేట్ చేసుకుంటూ మీ స్టోరీస్ ని హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.